తుంగభద్ర ఎగువ కాలువ నీటి విడుదలలో తీవ్ర జాప్యం చేయటం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. పుట్లూరు, గురుగుచింతల చెరువులకు వెంటనే నీరు విడుదల చేయాలని హెచ్ఎల్సీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. సింగనమల, తాడిపత్రి బ్రాంచ్ కెనాళ్లకు నీరు విడుదల చేయలేదని, టీడీపీ కూటమి ప్రభుత్వానికి వాటర్ మేనేజ్మెంట్ తెలియదని, ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని శైలజానాథ్ హెచ్చరించారు. నీళ్లు వదిలే ముందర షట్టర్లు చూసుకోవాలా, వాటికి గ్రీస్ వేయాలా, నట్లో బోల్ట్లో లూజ్ అయితే టైట్ చేసుకోవాలా, పైకి కిందికి లాగా చూసుకోవాలన్న ఇంగితమైన జ్ఞానం అది ఉండకపోతే మీరేం నీళ్ళ గురించి మాట్లాడతారు? మా దగ్గర నీళ్ళు మాకెట్లా ఇస్తారు? మీ యొక్క అసమర్థ నీటి యాజమాన్య పద్ధతులు, అసమర్థ లేకుంటే పట్టించుకొని నీటి పరిపాలన వల్లనే ఈ జిల్లా ఇబ్బంది పడుతూ ఉంది. ఈ రోజున అన్ని ప్రాంతాలకు సఫిషియెంట్గా నీళ్లు పోవాల్సిన ఈ కాలంలో, కృష్ణలో కానీ తుంగభద్రలో కానీ నీళ్లు సఫిషియెంట్గా వచ్చిన ఈ కాలంలో, అట్లాగే కొన్ని ప్రాంతాల మినహా చాలా ప్రాంతాల్లో సుమారైన వర్షాలు పడిన ఈ కాలంలో నీళ్లు పంపలేకపోవడం అన్నది మీ యొక్క ఫెయిల్యూర్ కాదు, అది మీ యొక్క అసమర్థ విధానాల వల్ల తప్ప ఇంకోటి కాదు. మీకు రైతాంగం అంటే ఏమాత్రం భయం లేదు.